దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. మనము లేవియ కాండానికి వచ్చాం కదా. లేవియ కాండములో నుండి మరికొన్ని సంగతులను మనము నేడు ప్రభు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచే విషయాలను ధ్యానించుకుందాం. లేవియ కాండము 13వ అధ్యాయం. నలభై 46 వచనాలు చదువుతాను. లేవియ కాండము 13వ అధ్యాయము 45-46 వచనాలు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసి కొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై యుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడవైన దేవ, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నాయన. మానవాళి పట్ల మీరు చూపుచున్న అద్భుతమైన మీ ప్రేమకై స్తుతిస్తూ ఉన్నాం. మీ పిల్లలకు మీరిచ్చుచున్న ఈవులను బట్టి స్తోత్రాలు. కరుణా సంపన్నుడవు ప్రభువా, కృపాదయ వాత్సల్యత గల దేవుడవు తండ్రి. మీ సన్నిధిలో మేమందరము ఈ సమయం మీ వైపు చూస్తూ మీ మాటల కొరకు కనిపెట్టుకొని ఉండగా ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తుతిస్తూ ఉన్నాం. మాకున్న సమయంలో ఈ వాక్య భాగము నుండి మీరు ఏమి మాతో మాట్లాడుదురో, ఏమి ఉద్దేశించి ఉన్నారో ఆ మాటలు మాకు వినిపించండి. మీ ఉపదేశమును మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను. మీ పక్షమున నిలిచి ఉన్నాను. నన్ను బలపరచండి. మీ నోటికి బూరగా మాత్రమే వాడుకొనండి. మీ మాటలు నా నోటికి అందించి మా అందరితో మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందండి ప్రభువా. వరుసగా మమ్మను మీ కృపచేత బలపరిచి ఆది కాండము నుండి ధ్యానించడానికి ప్రభువా మొదలుపెట్టి లేవియ కాండం వరకు మేము ధ్యానిస్తూ ఉన్నాము. ఆయా ప్రాముఖ్యమైన అంశాలను మా ముందుకు తీసుకొచ్చి వాటి ద్వారా మేము ఆత్మీయమైన నేర్పును పొందునట్లు, ఆత్మీయమైన సంగతులను మాకు బోధిస్తూ ఉన్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము వరుసగా ధ్యానిస్తూ ఉండగా ఆదికాండము అర్థమైపోయింది మనకు. అలాగే నిర్గమాకాండము కూడా తెలిసిపోయింది మనకు. నిర్గమాకాండములో ఏమి వ్రాయబడింది అంతా మనం తెలుసుకోకపోయినా ఆదికాండం అనగానే మనకు గుర్తుకు రావాలి. మనం ధ్యానించిన విషయాలు చాలా వివరంగా, నెమ్మదిగా మనము ధ్యానిస్తూ వచ్చాం. ప్రాముఖ్యమైన వ్యక్తులు ఆదికాండములో వారి జీవితాలు, వారి జీవిత విధానాలు, వారి అందున్న విశ్వాసము,
వాటన్నిటిని గూర్చి మనము ఆలోచిస్తూ నిర్గమాకాండములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు చెరలో ఉన్న దినాలు, బానిసలుగా, తరువాత వారి విడుదల, అరణ్యములో వారి ప్రయాణం కొనసాగుతూ ఉండగా మనము ఇంకా ముందుకు ధ్యానిస్తూ లేవియ కాండం వరకు వచ్చాము. నిర్గమకాండములోనే దేవుడు వారికి ధర్మశాస్త్రమును, విధులను, ఆజ్ఞలను ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారమును, దేవుని యొక్క సన్నిధి వారితో ఉండాలని, దేవుడు వారి మధ్య నివసించాలని, తన కొరకు ఏర్పరచుమన్న ప్రత్యక్ష గుడారమును, గుడారములో ఉన్న సంగతులను అన్నిటినీ మనము క్లుప్తముగా అవసరమును బట్టి ఆలోచన చేసి తెలుసుకున్నాం. లేవియ కాండములో మనము ప్రారంభించగా బలులను గురించి మొదట ఆలోచించాం. లేవియ కాండము ఈ గ్రంథమంతా పరిశుద్ధతను గురించి తెలియజేసే గ్రంథం ఇది. 100 సార్లు దాదాపు రాయబడింది ఈ గ్రంథములో పరిశుద్ధతను గూర్చి సంగతులు. పరిశుద్ధత అనేది ఈ పదము 80 సార్లు వాడబడింది ఇందులో. రక్తము అనేది 87 సార్లు వ్రాయబడింది. ప్రాయశ్చిత్తము అనేది 45 సార్లు వ్రాయబడింది. ఈ గ్రంథమంతా మనము ఆలోచిస్తే పరిశుద్ధత అనే దాన్ని ఎక్కువగా ఈ గ్రంథము ద్వారా తెలియజేశాడు. దేవుని ప్రజలలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆనాడు ఈనాడు దేవుని మాటలు ఒక్కటే, వారికి మనకు. వారికి బయలుపరుచుకున్నదే మనకు బయలుపరిచాడు. పేతురు రాసిన పత్రికలో అవే మాటలు మళ్ళీ వ్రాశాడు. ఆరాధనలో కూడా ప్రభువును గూర్చిన తలంపులలో ఆయన పవిత్రుడు అని తెలుసుకున్నాం. పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. బలులలో దేవుడు పరిశుద్ధతను కోరాడు. ఆ తర్వాత మరేం ధ్యానించని చెప్పండి? పరిశుద్ధత తర్వాత 7వ అధ్యాయం వరకు బలులను గూర్చి పరిశుద్ధత. తర్వాత ఎవరన్నా రాసుకున్నవారు ఉంటే చూసి చెప్పండి, పర్వాలేదు. ఒక్కొక్క మాట జ్ఞాపకం ఉంచుకో, మీరేం రాసుకోకుండా నడుతుంది. ఒక్క మాట రాసుకోండి, బలులను గూర్చి పరిశుద్ధత. తర్వాత ఏం ధ్యానించని చెప్పండి. ఇప్పుడు ఇంకా వెనుకకు పోయి ఆదికాండంలో ఏం ధ్యానించామంటే ఏమి రాదు మీకు. ఎంత బలహీనత, కొంత ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి. రివైజ్ చేసుకోవాలి. మనం చదువుతున్నప్పుడల్లా కొన్ని మంచి మాటలు ఉంటాయి చూడండి, రివిజన్ చేసుకుంటూ ఉంటే మన మనసులో ఉండిపోతాయి. మర్చిపోతాను లేకపోతే, సహజం అదే. కానీ కొన్ని అవసరమైనవి. పరిశుద్ధత అంటే చాలా అవసరం మనకు. సో ఎవ్రీడే యూ షుడ్ మెడిటేట్ ఇట్. ప్రతిరోజు నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పరిశీలన ఒక విశ్వాస జీవితానికి అవసరం. బలులలో పరిశుద్ధత, యాజకత్వములో పరిశుద్ధత. యాజకత్వములో కూడా పరిశుద్ధత ఉండాలి అని చదివాము. మూడవదిగా గతసారి మనం ఏం ఆలోచన చేశాము? తినే విషయాల్లో కూడా పరిశుద్ధత, ఆహార వస్తువులలో కూడా పరిశుద్ధమైనవి తినమన్నాడు. అంటే ప్రతి విషయంలో పరిశుద్ధతయే. దేవునికి అర్పించే బలులలో పరిశుద్ధత, దేవుని సన్నిధిలో యాజకత్వము చేసేది కూడా పరిశుద్ధత, దేవుని పిల్లలు తినే ఆహార వస్తువులలో కూడా పరిశుద్ధత ఉండాలి. 3 విషయాలు నేర్చుకున్నాం.
జ్ఞాపకం ఉంచుకోండి. ఒక్కొక్క మాట పెట్టుకుంటే లేవియకాండం ఎప్పుడైనా ఇంకెవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం చదువుతున్నప్పుడు కానీ ఇమ్మీడియట్లీ ఆ గ్రంథములో ఉన్న సారాంశాన్ని మనం మనసులో ఉంచుకుంటే చదువుతున్నప్పుడల్లా ఈజీగా మంచిగా అర్థమైపోతుంది మనకు. అదే సహాయకరంగా ఉంటుంది. అక్కడే రాసి పెట్టుకోవాలి కొన్ని విషయాలు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగము ఇప్పుడు శరీరములో పరిశుద్ధత. దేవుడు ఏం కోరుతున్నాడు? శరీరములో పరిశుద్ధతను కోరుతున్నాడు. ఆహారములో పరిశుద్ధతను కోరాడు, శరీరములో కూడా పరిశుద్ధత. కుష్ఠరోగమును గూర్చి, స్రావమును గూర్చి రాశాడు. రక్తస్రావము అపవిత్రమైనదే. కుష్ఠరోగమును గూర్చి రాశాడు. కుష్ఠరోగము, కుష్టు కలిగిన వాడు. 13, 14 అధ్యాయాలు అంతా 2 అధ్యాయాలు పూర్తిగా రాశాడు కుష్ఠరోగమును గూర్చిన విధులు ఏమిటో. కుష్ఠరోగాన్ని ఎలా గుర్తించాలి, ఎవరు గుర్తించాలి, గుర్తించిన తర్వాత కుష్ఠరోగం కలిగిన వాడిని ఏం చేయాలి అనేదంతా ఈ 13, 14 అధ్యాయాల్లో రాశాడు. కుష్ఠరోగము అనేది అది భయంకరమైన రోగం. ఒక 20 సంవత్సరాల వెనుకకెళ్తే ఇప్పటి వరకు ఈ కుష్ఠరోగం అనేది భూమి మీద ఇంకా చాలా చాలా వ్యాపించి ఉండింది. ఇప్పుడు కనిపించరు మనకు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు సమూలంగా నిర్మూలన చేయడానికి కృప చూపాడు. ఆనాటి నుండి ఏనాడండి ఈ రోగం ఎప్పటి నుండి ఉన్నది చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నది? చాలా పాత రోగం ఇది. ఎప్పుడు మొదట కనిపించింది చెప్పండి? ఆ బైబిల్ చదివేవారు ఎప్పుడు మొదట కనిపించింది కుష్ఠరోగం? కుష్టు అనేది ఎట్లా కనిపించింది? వాట్ ఈజ్ కుష్టు అనేది మొదట ఎలా కనిపించింది? మోషేను దేవుడు ఫస్ట్ చెప్పాడు, చేయించుకోమన్నాడు 4వ అధ్యాయం. అప్పుడు చేతంతా మారిపోయింది, కుష్ఠరోగంగా మారిపోయింది. అప్పుడు తెలిసింది ఇది కుష్ఠరోగం అని. అంతవరకు కుష్ఠరోగం ఎక్కడ కనిపించదు మనకు బైబిల్లో. దాదాపు ఇది ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంటుంది చెప్పండి? దాదాపు 6000 సంవత్సరాలు పట్టుకుందాం. ఆనాటి నుండి కుష్ఠరోగము ఉన్నది. మొట్టమొదటి రోగాన్ని గూర్చి ఆ రోగ వివరణను తెలియజేసింది ఫస్ట్ కుష్ఠరోగమే. ఇంకే రోగాన్ని గురించి అంతకుముందు రాయలేదు. ఆ తర్వాత ఈ కుష్ఠరోగము మిరియాము పొందింది. మిరియాము ఎందుకు వచ్చేసింది చెప్పండి? కుష్ఠరోగం ఎందుకు వచ్చేసింది మిరియాముకు? తిరుగుబాటు చేస్తే కుష్ఠరోగము వచ్చేసింది. ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ చాలా అవసరం మనకు. తిరుగుబాటుతో కుష్ఠరోగం వచ్చేసింది ఆమెకు. ఆ తర్వాత మరొకరికి ఎవరికి వచ్చింది చెప్పండి? మనకు తెలిసిన వారికే. మనం తెలిసిన వారే, వాటిలోనే మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. తర్వాత ఎవరికి వచ్చేసింది? గేహాజీ కంటే ముందు మరొకరికి ఉన్నది. నయమానుకు కుష్ఠరోగం ఉన్నది. నయమానుకు కుష్ఠరోగం ఉన్నది. అన్యుడైన నయమాను అని పాట పాడతాం కదా. ఇశ్రాయేలు ప్రజలు కానివాడు అన్యుడు. ఇశ్రాయేలు ప్రజల మీదికి యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను జయించి కొందరిని చెరలోనికి తీసుకొని పోయారు. దేవుని ప్రజల మీదికి తిరగబడిన వానికి కుష్ఠరోగం వచ్చింది. దేవుని చేత ఏర్పరచబడిన నాయకుని మీదికి తిరుగుబాటు చేసిన వానికి కుష్ఠరోగం వచ్చింది. అన్యుడు దేవుని ప్రజల మీదికి తిరగబడి యుద్ధానికి వచ్చినప్పుడు వానికి కుష్ఠరోగం వచ్చింది. ఇంకా చెప్పండి ఎవరి మీదకి వచ్చిందో? గేహాజీ మీదకి వచ్చింది. గేహాజీకి ఎందుకు వచ్చింది? మోసపరిచాడు, మోసముతో ధనము సంపాదించుకున్నాడు.
ఎలీషాను మోసపరిచాడు, దేవుణ్ణి మోసపరిచాడు. ఏమీ తెలియదన్నట్లుగా మళ్ళీ నిలిచి నాకేం తెలియదన్నట్లుగా మోసముతో అబద్ధాలు ఆడాడు. కుష్ఠరోగం వచ్చేసింది. మరొకరికి కుష్ఠరోగం వచ్చింది. రాజైన ఉజ్జియాకు కుష్ఠరోగం వచ్చింది. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయములో. ఈ ఉజ్జియాకు ఎలాగూ కుష్ఠరోగం వచ్చిందంటే, రాజుగా దేవుడు అభిషేకించాడు, కానీ ఆ యాజకత్వం కూడా చేయాలని ఆ పరిశుద్ధ స్థలములో నిలిచి యాజకులు హెచ్చరించారు, అయ్యా రాజు నువ్వు చేయదగింది కాదు ఇది, నువ్వు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నా కానీ వారి మీద కోపపడ్డాడు. యాజకుల మీద కోపపడెను అని రాశాడు. కోపపడినందుకు, యాజకుల మీద కోపపడినందుకు ఆ రాజు నొసట వెంటనే కుష్ఠరోగం ఏర్పడి అందరూ చూశారు. అయ్యోయ్యో, పరిశుద్ధ స్థలములో కుష్ఠరోగి అసలు ఉండకూడదని వెంటనే బయటికి లాగేశారు. తన తక్కిన కాలం అంతా ఊరి వెలుపట ఉండి బ్రతికాడు. ఆఖరికి చనిపోయాడు. ఆ తర్వాత అనేకులు కుష్ఠరోగులు మనం చూస్తాం. ప్రభు కాలములో కుష్ఠరోగం విస్తరిస్తూ వెళ్ళిపోయింది. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైన రోగం. బాంబేలో నేను ఒక కాలనీ చూశాను. దైసర్లో ఒక కాలనీ ఉండేది. నేను అక్కడ పనిచేసేవాడను. అవుట్డోర్ నాది వరకు. ఆ కాలనీకి నేను వెళ్ళి ఇదే ఎలక్ట్రిసిటీ కొరకు ప్లానింగ్ చేయాలని ఆ కాలనీకి పంపారు నన్ను. రైల్వే పన్నుని ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు, ఆ ప్రాంతంలో ఉన్న వారికి తెలుసు. చాలా పొడవుగా ఉన్నది, చాలామంది ఉంటారు అక్కడ. పూర్తిగా అదే కాలనీ. మనం ఒక క్షణం కూడా, ఒక నిమిషం కూడా ఉండలేము అక్కడ. అక్కడ ఏది త్రాగలేము, ఏది తినలేము. వారి అంగవైకల్యము, వికారము, ఆ వాసన భరించలేనంత భారమైనది. కుష్ఠరోగం అంటే అంత భయంకరమైనది. అది దేవుడు అపవిత్రత అన్నాడు. అపవిత్రత ఏదేవిది అపవిత్రత? పాపం అనేది అపవిత్రత కదా. మళ్ళీ ఏమంటున్నాడు? కుష్ఠరోగం కూడా అపవిత్రత అన్నాడు. పాపముతో సమానంగా పోల్చబడింది రోగము, కుష్ఠరోగము. అందుకే తిరుగుబాటు అంటే పాపం అన్నాడు. సమూయేలు గ్రంథములో తిరుగుబాటు చేస్తే అది పాపము అన్నాడు. పాపము వలన వచ్చే రోగము కుష్ఠరోగంగా గుర్తించబడింది. అందుకే ఈ కుష్ఠరోగము కలిగిన వాడు సమాజములో ఉండకుండా వాణ్ణి పరీక్షిస్తాడు యాజకుడు. ఎవడు పరీక్షించాలి? యాజకుని దగ్గరికి వెళ్ళాలి. వారు ఏదైనా ఒక పొడ కనిపించింది అనుకో, డాక్టర్ దగ్గరికి కాదు వెళ్ళేది, యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు చూస్తాడు, ఆ పొడను కనిపెడతాడు. కొన్ని నియమాలు చెప్పాడు. ఆ పొడ ఎలాగుంటే అది కుష్ఠరోగమో, అది ఎన్ని రోజులు ఉంటే కుష్ఠరోగమో 7 రోజులు కనిపెడతాడు. ఆ తర్వాత అది అలాగే ఉంటే ఆ యాజకుడు డిక్లేర్ చేస్తాడు, వీనికి కుష్ఠరోగం ఉన్నది. అప్పుడు ఏం చేయాలి కుష్ఠరోగి? ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం చూడండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వస్త్రాలను చింపేయాలి, తల విరియబోసుకోవాలి. వాడు తన పై పెదవిని కప్పుకొని, ఎలా కప్పుకోవాలి ఇట్లా చేత్తో. అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను అన్నాడు. తనకు తానే నేను అపవిత్రుడను అని బిగ్గరగా పలకాలి. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయ్యుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. ఎంత భయంకరమైన స్థితి ఆలోచించండి. పాపము వలన, అపవిత్రమైన
కుష్ఠరోగము ఆ దినాల్లో దేవుడు లెక్కించి ఆ వ్యాధి కలిగిన వాడు ఎలాగుండాలో ఆజ్ఞాపించాడు. తనకు తానే అపవిత్రుడు అనుకోవాలి అంటామా? మనము మరొకరు అంటేనే సహించుకోలేం. మరొకరు మనలను ఆ విధంగా అంటే మనమే సహించుకోలేం. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు, నీకు నీవే చెప్పుకోవాలి, నీవే అపవిత్రుడవు, నేను అపవిత్రుడను. ఊరి వెలుపల ఉండాలి, ఇంటిని విడిచిపెట్టాలి, కుటుంబాన్ని విడిచిపెట్టాలి. ఎంత సన్నిహితులు ఆప్తులైనా ఎవరైనా సరే వారిని విడిచి ఊరి వెలుపలికి వెళ్ళిపోవాలి. అక్కడ వాడు ప్రత్యేకముగా నివసించాలి. అందుకే కుష్ఠరోగుల పాలెమంతా బయట ఏర్పాటు చేసేవారు. ఇలాంటి భయంకరమైన స్థితి వారికి ఉండింది. ఇది పాపముతో సమానముగా దేవుడు అపవిత్రమైనదిగా ఎంచాడు. శరీర వ్యాధి ఒకటి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే శరీరము కూడా పవిత్రంగా ఉండాలి. దేవుడు కోరేది శరీరము కూడా పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడు. చూడండి, వారిలో ఒక ముందుకెళ్తే 21వ అధ్యాయములో దేవునికి అర్పించే దేవుని అర్పణతో సమీపించడానికి కొన్ని షరతులు వేశాడు. అందులో శరీర సంబంధమైన విషయాలు ఉన్నాయి. చూడండి, శరీరానికి సంబంధించినవి. 21వ అధ్యాయము 16, 17, 18. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు అన్నాడు. నీ సంతతి అంటే అహరోను సంతతి, యాజకత్వం చేసేవారు. వారి సంతతిలో ఎవరికైనా ఇలాంటి లోపం ఉన్నట్లయితే, ఈ కుష్ఠరోగం మాత్రమే కాదు, కుష్ఠరోగి అసలు ముందే తరిమివేయబడతాడు పక్కకు. అయినా ఇంకా ఏదైనా కలంకము, చూడండి 18వ వచనములో, ఎవని యందు కలంకముండునో వాడు గ్రుడ్డివాడే కానీ, కుంటివాడే కానీ, ముక్కిడివాడే కానీ, విపరీతమైన అవయములు గలవాడే కానీ, కాలైనను చెయ్యి అయినను విరిగిన వాడే కానీ, గూనివాడే కానీ, గుచ్చువాడే కానీ, కంటిలో పువ్వు గలవాడే కానీ, గజ్జి గలవాడే కానీ, చిరుగుడు గలవాడే కానీ, వృషణములు గలగిన వాడే కానీ సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కలంకము గల ఏ మనుష్యుడును యెహోవా హోమద్రవ్యములను అర్పించుటకు సమీపించకూడదు అన్నాడు. దేవుని సన్నిధికి సమీపించడానికి వారిలో పరిశుద్ధత అంటే బయట వారి శరీరములో కూడా ఈ కలంకము ఏమీ వారికి కనబడకుండా ఉండాలి అన్నాడు. దేవుని యొక్క ఖచ్చితమైన ఆజ్ఞలివి. వీటిని వారు మీరకూడదు. మీరిపోతే భయంకరమైన పరిణామాలు వారు ఎదుర్కొంటారు. దేవుడు వెంటనే వారిని మొత్తేస్తాడు. ఇలాంటి స్థితిలో దైవ సన్నిధి యొక్క పరిశుద్ధతను దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని పరిశుద్ధత అంటే మనము ఎంత చులకనగా తీసుకుంటాం. దేవుడు మనకి గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథం పేరేంటి చెప్పండి? ఇతర మతస్థులు ఉన్నారు, గీత ఉంటుంది వారికి. దాని ముందు పరిశుద్ధ గీత అంటారు కదా, భగవద్గీత. ముస్లింలకు ఉంటుంది దాన్ని ఏమంటారు? ఖురాన్ అంటారు. పరిశుద్ధత అని ముందు పేరు లేదు, ఖురాన్ అంటారు. హోలీ ఖురాన్ అని కొందరు పెట్టుకుంటారు. అంటే దాన్ని పరిశుద్ధంగా వారు ఎలాగ చదువుతారు చెప్పండి? దాన్ని ఖురాన్ని ఎలాగ చదువుతారు? చదివిన తర్వాత దాన్ని ర్యాప్ చేస్తారు. చదివేటప్పుడు కూడా ఎక్కడ పెడతారు? ఒక పీఠ మీద పెడతారు. భగవద్గీత కూడా వారు పవిత్రంగా ఎంచి దాన్ని ఎలాగ చదువుతారంటే
చాలా శ్రద్ధగా కూర్చొని స్నానం చేసుకొని శుభ్రపడి కూర్చొని చదివి మళ్ళీ దాన్ని బట్టలో చుట్టు పెట్టుకుంటారు. మనం ఎలాగ చదువుతాం చెప్పండి? మనం ఎలాగ చదువుతాం? మన గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అని పెట్టబడింది. ఎట్లా చదువుతారండి? ఎట్లా పెట్టుకున్నారు? ఇప్పుడు కొంతసేపు బైబిల్ను చేతులతో పట్టుకోవడానికి కూడా ఓపిక లేదు. బైబిల్లో చేతులలో కూడా పట్టుకునే ఓపిక లేదు మనకు. సిగ్గుపడాలి, అసలు సిగ్గుపడాలి. కొందరైతే కాళ్ళ మీద పెట్టుకుంటారు, ఇట్లా కాళ్ళు అడ్డం పెట్టుకొని కాళ్ళ మీద పెట్టుకొని హాయిగా కూర్చొని చూస్తారు, లేకపోతే బైబిల్ ఉన్నది కదా అనుకుంటారు. దేవుని వాక్యము పరిశుద్ధమైనది, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు శ్రద్ధగా చదవండి. ఇది ఏదో పుస్తకం అనుకోకండి. పుస్తకాలకు విలువ ఉండదు. ప్రసంగి రాశాడు, పుస్తకాలు ఎన్నో వ్రాయబడతాయి, గ్రంథాలు ఎన్నో వ్రాయబడతాయి, వాటికి విలువ ఉండదు. పరిశుద్ధ గ్రంథానికి విలువ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో శక్తి ఉన్నది. మా నాయనగారు ఒక సంఘటన చెప్పేవాడు ఎప్పుడు. ఒక యుద్ధములో పోరాటంలో ఒక సైనికుడు క్రైస్తవుడు చిన్న న్యూ టెస్టమెంట్ ఇక్కడ జేబులో పెట్టుకునేవాడట. ఎప్పుడు న్యూ టెస్టమెంట్ జేబులో పెట్టుకునేవాడట. యుద్ధంలో ఎన్నో ఫైరింగ్స్ అవుతాయి, ప్రాణహాని జరుగుతుంది, చచ్చిపోతారు. అలాగూ ఒకటి ఫైరింగ్ అయి తన ఈ జేబు మీద ఫైర్ అయింది, కానీ ఆ బుల్లెట్ లోపలికి దిగలేదట. కారణం అక్కడ పరిశుద్ధ గ్రంథం ఉన్నది, దేవుని యొక్క వాక్యం ఉన్నది అక్కడ. మామూలుగా అయితే అది కాలిపోతుంది, కానీ దేవుని అద్భుతమైన శక్తి ఆ రోజు విడుదల చేశాడు. ఆ వాక్యము ద్వారా ఆ బుల్లెట్ అతనిలో దిగలేదు. అతడు ఏమైపోయాడు? కాపాడబడ్డాడు. మనం ఏమనుకున్నా కాగితం కదా పోతుంది అనుకుంటాం, కానీ దేవుడు నీ యొక్క శ్రద్ధ, భక్తి, నీకున్న దేవుని మీద విశ్వాసమును బట్టి ఈ కాగితపు చుట్టలైనా నిన్ను కాపాడగలుగుతాయి. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన వాక్కులు. కానీ కొన్నిసార్లు ప్రయాణాల్లో కూడా మనల్ని కాపాడుతుంది ఈ వాక్యము. దేవుని పరిశుద్ధతను మనము ఎరగాలి. దేవుడు ఎన్ని విధాలుగా పరిశుద్ధతను కోరాడో ఇప్పుడు మనం చాలా చులకనగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము, ఇంకొందరైతే ఆ గ్రంథం కూడా తీసుకురారు, మొబైల్లో చూసుకుంటారు. మొబైల్లో చూసుకునేవి ఎంత మాత్రమో సరికాదండి. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. అవి ఎమర్జెన్సీలో ఎప్పుడైనా నీకు దగ్గర లేకపోతే, ఇప్పుడు అన్నీ అవి వచ్చేసాయి కనుక, టెక్నాలజీ వచ్చింది కనుక దాన్ని ఉపయోగించుకోవడంలో తప్పు కాదు, దాని మీదనే ఆధారపడడం మంచిది కాదు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండండి. కలిగి ఉన్నవారు దాన్ని శ్రద్ధగా, దాని యొక్క పరిశుద్ధతను ఎరిగి దాన్ని వాడండి. చదివేటప్పుడు, ఇంట్లో పెట్టేటప్పుడు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకుందాం. కుష్ఠరోగి ఇలాంటి స్థితిలో ఉన్న వాణ్ణి దేవుడు ఎలాగో కనికరిస్తాడు, ఎలాగో కృప చూపుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన దినాలు వారికి విడుదలైపోయింది కదా. యేసుక్రీస్తు ప్రభు రాకడతో కుష్ఠరోగులకు విడుదలైపోయిందండి. అసలు కుష్ఠరోగులు ఊరి వెలుపట ఉండేవారు. వారెవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. వారు ఒకవేళ ఎదురుగా వస్తుంటే దూరం వెళ్ళిపోయేవారు. వారే మేము అపవిత్రులమని పక్కకు తొలగిపోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న వారిని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు విడుదల చేశాడు, విమోచించాడు. పాపరోగం అనుకున్నాం కదా, పాపములో నుండి విడిపించే దేవుడు కుష్ఠరోగిని స్వస్థపరుటకు ఇష్టపడ్డాడు. మార్కు సువార్త 1వ అధ్యాయములో ఒక కుష్ఠరోగి వచ్చాడు దేవుని సన్నిధికి.
మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి, 40వ వచనం నుండి, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చెను అని రాశాడు. ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. ఇక్కడ అడిగిందేమో చూడండి, నన్ను శుద్ధునిగా చేయమన్నాడు. కుష్ఠరోగి తెలుసు, నేను అపవిత్రుడను, నా రోగమే అపవిత్రమైనది, నేను అపవిత్రుడను, కనుక నన్ను శుద్ధునిగా చేయమని కోరినప్పుడు దేవుడు ఏం చేశాడు? నాకు ఇష్టమే, నిన్ను శుద్ధునిగా చేస్తానన్నాడు. నా రోగం బాగు చేయని కోరుకోలేదు, నన్ను శుద్ధునిగా చేయమన్నాడు. కుష్ఠరోగి ఇంట భోజనం చేశాడు ప్రభు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తే, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఆయన భోజనమునకు కూర్చుండగా అని వ్రాయబడింది. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయములో 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు. అందరూ దూరం అయిపోతే ప్రభు వారిని ఎదుర్కొని వారు ప్రభు దగ్గరికి వచ్చి నిలుచుండగా ప్రభు వారిని ఏమన్నాడు? వెళ్ళండి, యాజకునికి కనుపరుచుకోండి. యాజకుడి కదా మిమ్మల్ని నిర్ధారించాడు, మీరు కుష్ఠరోగులని వెళ్ళిపోమన్నాడు, కనుక మీరు మళ్ళీ యాజకునికి కనుపరుచుకోమన్నాడు. 10 మంది వెళ్ళారు, శుద్ధులయ్యారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవాడు, వాడు సమరయుడు. ఇలాగెన్నో సంఘటనలు మనం చూస్తాం. ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో కుష్ఠరోగులకు విడుదల, పాపులకు విడుదల, పాపాత్ములకు విడుదల, అపవిత్రులుగా ఉన్నవారికి విడుదల ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా. ఈరోజు ప్రభు మనలను విడిపించాడు. మనకు కుష్ఠరోగం లేకపోవచ్చు, కానీ పాపరోగముతో పడిపోయిన మనం, పాపపు జీవితాన్ని జీవిస్తున్న మన కొరకు యేసు ప్రభు కలువరిలో సిలువ మీద బలియాగమయ్యాడు. ఊరి వెలుపట ఉండవలసిన వారము, తృణీకరించబడిన వారము, గొప్పవారు అనబడిన వారు మనలను తృణీకరించి, పాపాత్ములని తృణీకరింపబడిన వారికి యేసుక్రీస్తు ప్రభు గొప్ప రక్షణనిచ్చాడు. అది దేవుడు మనకిచ్చాడు. ఇట్టి కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మరి ఎలాగుందాము? కుష్ఠరోగం లేదు, ఏ రోగం లేదు, పాపంతో మళ్ళీ జీవిస్తామా? పాపము నుండి విడుదల చేశాడు మనలను. దేవుడిప్పుడు హృదయశుద్ధి కోరుకుంటున్నాడని దేహాన్ని ఎలాగైనా అపవిత్రపరుచుకుందామా? కొందరు అలాగ బోధించేవారు ఉన్నారండి. నికోలాయితుల బోధ అని ఉన్నది కదా, కొన్ని సంఘానికి రాశాడు ఎఫెసీ పత్రికలో, ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘానికి నికోలాయితుల బోధ ఉన్నది అన్నాడు. కొన్ని బోధలు ఎలాగ బోధిస్తాయంటే, హృదయం శుద్ధిగా ఉంటే పర్వాలేదు, నువ్వు శరీరంతో ఏదైనా చేయొచ్చు. అదే కదా రోమన్ క్యాథలిక్స్ చెప్పేది. తాగు తిను ఏం కాదు, పర్వాలేదు, నీ శరీరాన్ని ఎంత అపవిత్రపరచుకున్నా నీవు ఒప్పుకుంటే అయిపోతుంది. ఎవరి చెవులో? యాజకుని చెవులు, అంటే అక్కడ పాస్టర్ చెవులో, ఫాదర్ చెవులో ఒప్పుకుంటే జరిగిపోతుంది. ఇలాగూ వివిధమైన ఆలోచనలతో మనం ఇంకా దేవునికి విరోధంగా జీవించడం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నవారమే. బహిరంగంగా మనము అంటే లోపల కుష్ఠరోగము కలిగి బయటికి లేదు మనకు, కానీ లోపల పాపం ఉన్నది. పాపముతో మందిలో అందరితో కలిసిపోతున్న వారికి ప్రత్యేకత దేవుడు ఏర్పరిచాడు. కనుక మనము చాలా విషయాలు జాగ్రత్త పడవలసిన అవసరత దేవుడు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనము ఒకటే ఎరుగుదము, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత అనేది
ఆ హృదయానికి మాత్రమే సంబంధించినది అనుకోకూడదు ఎప్పుడు. చాలామంది నా హృదయం చాలా తేటగున్నది అంటారు, ఏ కపడం లేదు నాకు అంటారు. చేసే క్రియలన్నీ మళ్ళీ శరీరముతో ఆలోచనలతో అన్నీ అపవిత్రమైనవే, కానీ నా హృదయం మాత్రము పరిశుద్ధంగా ఉన్నది అనుకుని మోసపోకూడదు. దేవుడు దేహాన్ని కూడా కోరుకున్నాడు. మనం పాట పాడు, నీ దేహము ధనము ఆయనకు సమర్పించమన్నాడు. నీ పాపముతో నీ దేహాన్ని సమర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయములో చూడండి, 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. ఇప్పుడు దేహముతో కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు గుడ్డివాడైనా, కుష్ఠరోగి అయినా, కుంటివాడైనా, గుజ్జువాడైనా ఇవన్నీ చదివినాం కదా, దానితో నిమిత్తం లేదు. ఇప్పుడు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అన్నాడు. ఆ కలువరిలో శిలువ మీద బలియాగమగుట ద్వారా ఆయన పొందిన గాయాలు ఉన్నాయి చూడండి, స్వస్థత కలిగి ఉన్నది. కుష్ఠరోగాన్ని మన్నించాడు. ఇక ఏ రోగం, అంగవైకల్యాలు అన్నింటినీ మన్నించాడు. ఆయన రక్తమును కార్చి మన రోత హృదయాన్ని కూడా కడిగివేశాడు. ఇవన్నీ పవిత్రపరచబడ్డాయి కనుక ఇక గుడ్డితనం కానీ, గొజ్జితనం కానీ, ఏ కొంటితనం కానీ, కుష్ఠరోగం కానీ ఇవేవి అపవిత్రపరచవు మనలను. అపవిత్రపరిచేది ఏంటంటే చెప్పాడు మార్కు సువార్త 7వ అధ్యాయం, లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాయి చూడండి. లోపల తయారవుతాయి కొన్ని, అవి బయటికి మనం కనపరుస్తాం. లోపల దురాలోచనలు మొదలవుతాయి, బయట మన శరీరముతో ఆ కార్యాలు జరిగిస్తాం. లోపలికి వెళ్ళేవి మనలను ప్రేరేపిస్తాయి. తాగేవానికి తాగిన తర్వాత మత్తు ప్రేరేపిస్తుంది, నశా వస్తువులు ప్రేరేపిస్తాయి, దురాలోచనలు, దుష్టక్రియలు, చూడరానివి చూచి ఇవన్నీ తలంపులలోనికి వెళ్ళి మనలను బయట మన శరీరముతో అపవిత్రపరచబడుటకు కారకులమైతాం. కనుకనే దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచుడి అన్నాడు. 2 విషయాలు చెప్పాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రికలో దేహముతో అన్నాడు, 2వ పత్రికలో చూడండి, 2వ పత్రిక 6వ అధ్యాయం, రెండవ పత్రిక 6వ అధ్యాయం, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందికయ్యేది, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మనము దేవునికి ఆలయమై ఉన్నాము అన్నాడు. ఇదే కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయములో కూడా 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అన్నాడు. అంటే మీలో లోపలి భాగం హృదయాన్ని కోరుతున్నాడు, దేహాన్ని కోరుతున్నాడు. దేహముతో దేవుణ్ణి మహిమపరచమన్నాడు, మన హృదయములో దేవుని ఆలయముగా ఏర్పరచుకున్నాడు. కనుక హృదయాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలని తెలియజేస్తున్నాడు. ఈ వాక్య భాగము ద్వారా మనలను మనము పరిశీలన చేసుకోవాలి. మనలను మనం మోసపరుచుకోవద్దు. నా హృదయము చాలా తేటగా ఉన్నది, హృదయ శుద్ధి కలిగి ఉన్నాను, దేహముతో నేనేం చేసినా పర్వాలేదు అనుకుంటే మోసపోతాం. దేవుడు పరిశుద్ధుడు. అపవిత్రులైన వారు, తిరుగుబాటు చేసిన వారు పాపములో పడిపోయారు, కుష్ఠులు తెచ్చుకున్నారు. ఆజ్ఞను అతిక్రమించారు, పాపములో పడిపోయారు, రోగాన్ని తీసుకొచ్చారు. మోసంతో బ్రతికాడు, అబద్ధముతో బ్రతికాడు, కుష్టు వ్యాధి వచ్చేసింది. పాపములో పడిపోయే సంభవాలను అక్కడ వారిలో చూసాం మనము.
ఇక్కడ మన దేహాన్ని, మన హృదయాన్ని కాపాడుకోవాలనేది నేర్చుకుంటున్నాం. దేవుడు ప్రతి విషయములో పరిశుద్ధతను కోరుకునేవాడు. ఏ ఒక్కటి కూడా మినహాయించడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఈ ఒక్క మాట లేవియ కాండములో ముఖ్యమైన మాట. అది దాని మీదనే సంపూర్ణంగా అధ్యాయం అంతా ప్రతి విషయములో దేవుడు సెలవిచ్చిన మాటలు ఆధారపడి ఉన్నాయి. కనుక మనలను మనము కాపాడుకుంటూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలనేది నేర్చుకుంటున్నాం. దేవుడు ఈ మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. నేడు మాకిచ్చిన వాక్య తలంపులకై స్తుతిస్తున్నాం. కుష్ఠరోగి అపవిత్రుడిగా తన్ను తాను ఎంచుకొని పాలెము వెలుపల నివాసము, ప్రత్యేకత ప్రభా ఊరి వెలుపట ఉండే స్థితి మహు భయంకరముగా ఆ రోగానికి ఉన్న పరిస్థితులను మేము గ్రహించాము ప్రభువా. మమ్మను కనికరించి కృప చూపి అలాంటి రోగాలు మాకు రాకుండా మీ కృపతో కలవరిలో సిలువ మీద బలియాగమగుట ద్వారా మీ రెక్కల కింద మాకిచ్చిన ఆశ్రయమును బట్టి మాకు ఆరోగ్యమునిస్తూ మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనిస్తూ కాపాడుతున్నావు. ఈనాడు మేము మా శరీరము ద్వారా దేహముతో అపవిత్రులమవుతున్నాము. మా హృదయము అపవిత్రంగా ఉంటుంది. హృదయాన్ని కోరుకున్న వాడవు, దేహముతో మిమ్మను మహిమపరచమని కోరుకున్న దేవుడవు, శిలువ మీద బలియాగమై మీ రక్తమును కార్చి మమ్మను పవిత్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో యాజకులము మేము. యాజకునికి కలంకం ఉండకూడదు అని సెలవిచ్చావు ప్రభువా. నేడును మా దేహాన్ని, మా హృదయాన్ని మేము పవిత్రపరచుకొని కాపాడుకుంటూ మీ సన్నిధిలో రాజులైన యాజకులముగా జీవిస్తూ మిమ్మను మహిమపరచడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. విన్న మాటలు మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా ధ్యానించి ఆ ప్రకారంగా మమ్మను మేము సరిచేసుకోవడానికి సహాయము చేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అందరినీ దీవించండి. వెళ్ళే ప్రయాణాలు తోడై ఉండండి. సాయంకాలము సహోదరుల కూడిక కొరకును సిద్ధపాటుతో అందరినీ నడిపించండి. వంటల ఏర్పాట్లు కూడా చక్కగా జరిగించండి. అన్ని విధాలుగా మాకు తోడై ఉండండి. దూర ప్రయాణాలు చేసి వచ్చిన వారందరినీ క్షేమంగా తమ తమ ఇంటికి నడిపించమని, దీవెనలతో పంపుమని, మరొకసారి మేము ఇలాగూ కలిసి మిమ్మను స్తుతించే భాగ్యము నిమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బానిస పిల్ల మాటలు నమ్మి, బానిస పిల్ల మాటలు నమ్మి, అన్యుడైన నయమాను అప్పుడే మార్పు చెందే, అన్యుడైన నయమాను అప్పుడే మార్పు చెందే, లోకాశ గేహాజీకి లోటు తెచ్చేనోయ్, కుష్టు తెచ్చేనోయ్, లోకాశ గేహాజీకి లోటు తెచ్చేనోయ్, కుష్టు తెచ్చేనోయ్. రేయింబవలలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నేల మరతువు, అయ్యయ్యో క్షణంబులలో కంబు విడుతువు, అయ్యయ్యో క్షణంబులలో కంబు విడుతువు. వందనాలు. వెహికల్స్ ఉన్నవారు